100 రోజుల్లోనే సోలార్ పంపు సెట్లు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజాప్రతినిధులు అంటూ అచ్చంపేట సెగ్మెంట్లోని రైతులందరికీ అందిస్తాం. గ్రామాల్లో ఆత్మగౌరవం అంటేనే భూమి, శాంతి భద్రతలు, నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో తెలంగాణ నెంబర్ 1, పన్నుల వసూళ్లలోనూ ఈ విషయాన్ని కేంద్రం చెప్పింది అని సీఎం రేవంత్ రెడ్డి అంటూ నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభం. కరెంటు మోటార్లు కాలిపోవడమో, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడమో చూసాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా రైతులు కావాల్సిన విధంగా వాడుకోలేని పరిస్థితి. అందుకే ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలోని ఎన్ని మోటార్లు ఉన్నాయో రాబోయే 100 రోజుల్లో ఆ రైతులందరికీ ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇస్తామంటూ ఇక తట్ట పారపనిలోనే కాదు పరిపాలనలోనూ నెంబర్ 1. ప్రధాని అంటే ఇందిరాగాంధీలో ఉండాలి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నాకు లెక్కనే కాదు, విష ప్రచారం చేసేవారిని పట్టించుకోవద్దు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటూ రాష్ట్రంలో 25 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. సో వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే ఎక్కడికి వెళ్ళి ఈ అచ్చంపేట సెగ్మెంట్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సోలార్ పంపు సెట్లు అందజేస్తారట 100 రోజులల్లో. సో 100 రోజులు అనేది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మంచి ఒక టైం ఫ్రేమ్ అన్నమాట. 100 రోజులు 6 గ్యారంటీలు అది యాడ్ చేసుకుంటారు. ఒకవేళ ఇట్లాంటి అంటే కనుక ఇక త్వరలో ఇస్తాం లేదా మేము అనుకుంటున్నాం అనడం ఒక పద్ధతి. ఇక 100 రోజులు అంటే మాత్రం అందరూ 6 గ్యారెంటీలను యాడ్ చేస్తారు. సో అటువైపు పోకుండా కనీసం ఇక్కడ ఇదన్నా కరెక్ట్గా మరి వాళ్ళందరికీ సోలార్ పంప్ సెట్లు అందజేస్తే బాగుంటుంది. కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం మరి సోలార్ పంప్ సెట్లు నిజంగానే అంది ఆ తర్వాత వాళ్ళు ఆ ప్యానెల్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ కరెంటుని అమ్ముకొని 2-3 వేల రూపాయలు మీరు ఆదాయం కూడా చేసుకోవచ్చు. మా బట్టి విక్రమార్కనే పైసలు ఇస్తాడు, కొనుక్కోవచ్చు, మేము ప్రభుత్వం కొంటాం, మీరు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అంటే దాన్ని కొంత కామెడీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎట్లా పంపు సెట్లకు సరిపోయేంత కరెంట్ ఇచ్చే సోలార్ ఆ ప్యానెల్స్ మరి ఎక్స్ట్రా ఎట్లా తీసుకుంటారు, ఆ తీసుకున్న దాన్ని ఎట్లా జనరేట్ చేసి మరి ఎవరికి ఇస్తారు, దాని కనెక్షన్ అంతా ఏంటిది అని చెప్పేసి కొంత దాని గురించి నిజంగానే ఇదంతా సాధ్యమా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక మాట ముఖ్యంగా నేను తను అన్నటువంటి మాట ఈ రాష్ట్రంలో అంటే తను ఏమంటా ఉన్నాడంటే పరిపాలన తట్టపని పారపనులనే కాదు మనం నెంబర్ 1 అన్నిట్లలో ఉన్నాం పరిపాలనలు కూడా అని చెప్తూ ఇక్కడ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నాకు లెక్కనే కాదు, విష ప్రచారం చేసేవారిని పట్టించుకోవద్దు అంటూ ఇది వేరే పత్రికలో ఇంకా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇగో ఇక్కడ అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు, అలాంటి సన్నాసులను పట్టించుకోను, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం సీఎం రేవంత్. యాక్చువల్గా ఇక్కడ సరే తను అన్నటువంటి మాటకి ఒకరిద్దరు ఉంటారు ఎక్కడైనా దుర్మార్గులు, నాయకులలో లేరా దుర్మార్గులు, లేకపోతే అధికారులలో లేరా, అట్లే మీడియాలో కూడా ఉంటుంది ఆ దౌర్భాగ్యం. ఒక 2-3 కావాలనే బట్టగాల్చి ఉన్నా లేకున్నా ఎక్కడికి వెళ్ళి బదనాం చేయాలని అలా ఏది దొరికితే అది చేద్దాం, కోడిగుడ్డు మీద ఈకలైనా సరే పీకి చూద్దామని ట్రై చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. సరే వాళ్ళని పక్కకు పెడితే కొంత నిజంగా నిజాయితీగా నిజాలు చెప్పేటోళ్ళు కొంతమంది ఉంటారు. సో వాటిని కొంత కన్సిడర్ చేయాలి తప్ప ఉట్టికి ఇడిచిపెట్టకూడదు. ఇప్పుడు ప్రజలు తిడుతున్నారు అంటే కొద్దిమంది తిడుతున్నారు, ఓకే, అది మనకి నా కేసీఆర్ అంటే ఇష్టమై ఉండొచ్చు, లేదా నీ పరిపాలన నచ్చకుండొచ్చు, నీ ముక్కు నచ్చకుండొచ్చు, నీ మూతి నచ్చకుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కువ మంది తిడుతున్నారు అంటే దానికి ఏందో కారణం కనుక్కోవాలి తప్ప ఒట్టిగా వదిలిపెట్టకూడదు. సోషల్ మీడియాలో ఎంతసేపు విష ప్రచారమే అనుకోవడం కానీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ఏ ప్రచారంతోనైతే మీరు గెలిచినరో దాన్ని మర్చిపోవద్దు. మెయిన్గా ఆనాడు ఇదే సోషల్ మీడియా పనికొచ్చింది, ఈ మీడియా ఛానళ్లతోనే మనం రాజకీయాలన్నీ చేసినాం. ఆనాడు మీరు మాట్లాడిన మాటలని, మీరు చేసిన పోరాటాలని, మీరు రోడ్ల మీదకి ఎక్కిన విధానాన్ని, కేసీఆర్ మీద చేసే ఆ ఉద్యమాలను అప్పుడు చూపించడానికి మరి ఈ సోషల్ మీడియాను ఉపయోగపడ్డది కదా. ఇవాళ అంటే ఆనాడు నచ్చి ఈరోజు నచ్చకపోవడం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ తప్పుడుగా అంటే ఇది పక్క బీఆర్ఎస్ చేస్తూ ఉంది, చేయట్లేదని చెప్పడానికి ఏం లేదు. కొన్ని ఛానళ్ళని వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో ఫెయిల్ వీళ్ళు కాంగ్రెస్ పక్క. అయితే సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ఉన్నది బీఆర్ఎస్, ఇది నో డౌట్. ఒకప్పుడు బీజేపీ ఉంటుండే, ఆ బీజేపీ వాళ్ళు కూడా కొంచెం చల్లబడ్డారు, ఎందుకో సప్పగా అయిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ఉంది, కొన్ని ఛానళ్ళని హైర్ చేసుకుంటారని తెలిసింది. దాంతోపాటు చాలా మట్టుకు కుదిరిన ప్రతి చోట దొరికిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నాన్ని కొంతమంది చేస్తున్నారు. కానీ కొంతమంది ఎవరైతే తటస్థులుగా ఉన్నారో, ఎవరైతే నిజంగా అంటే ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారో, ఏ పార్టీకి కొమ్మగాకుంటున్నారో వాళ్ళు చెప్పేటి అని కొన్నిసార్లు కన్సిడర్ చేయాలి. నిజంగా సమస్య ఉంటే చూపించేటోళ్ళ గురించి ఆలోచన చేయాలి తప్ప ఇక లేదు అందరూ ఒకటే అని చెప్పి అందరూ ఒకటే ఘాటన కట్టేసారు అనుకో, అది మనకు నిజాలు కూడా తెలివై. పాతకాలంలో రాజులు కూడా
మారువేషాలు వేసుకొని ప్రజలలో అక్కడ ఇక్కడ తిరిగేటోళ్ళట. ఎందుకంటే ఏమన్నా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని ఏమన్నా తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏమన్నా సరే పన్నులు ఎక్కువైనాయంటే ఆ పన్నులు తగ్గించడమా, లేదంటే ఇట్లా పరిపాలన బాగాలేదు అనుకుంటే దానికి ఏమన్నా మార్పా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మొత్తానికి మొత్తం ఒకే రకం అని కాకుండా ఈ విషయం జిమ్మటోళ్ళందరినీ గుర్తుపట్టుర్రి. నేనేం అద్దంటలేను. ఎవడైతే కావాలని పనిగట్టుకొని బీఆర్ఎస్ దగ్గరనో బీజేపీ దగ్గరనో పైసలు తీసుకొని పక్కా మిమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసేవాడు ఉంటే వాడిని పట్టుండ్రి. ఎంతసేపు మీకు తలుచుకుంటే ఇంటెలిజెన్స్ ఎంతసేపు పట్టుకోవాలంటే ఏ ఛానల్ ఎవరికి కొమ్ము కాస్తుంది అలా వీడియోలు చూసి గుర్తుపట్టచ్చు. ఆడు ఎవరిని దిక్కున్నాడు, ఎవరు మాట్లాడిస్తున్నాడు, రోజు పొద్దుగాలేస్తే ఎవరు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు కదా. సో దాన్ని పట్టుకొని మన ఫోన్ ట్రాక్ చేస్తే తెలిసిపోతుంది, పెద్ద మ్యాటర్ అది. వాళ్ళ వాట్సాప్ను వాళ్ళ ఫోన్లో ట్రాక్ చేస్తే వాళ్ళకి ఆ పైసలు వదిలేస్తున్నారు, ఎక్కడి నుంచి నడుస్తున్నాయి, గవర్నమెంట్ మొత్తం మీ చేతిలో ఉన్నది. సో నేనేమంటున్నా అంటే పని కట్టుకొని విషయం జిమ్మేటోని ఖచ్చితంగా దొరకబట్టి వాని ఏడ పెడతాడో పెట్టుర్రి. కానీ ఎవరన్నా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసేవాళ్ళు ఉంటే వాళ్ళే ఏమన్నా ఉంటే సూచనలు సలహాలు తీసుకోండి, ఉపయోగపడుతుంది, ప్రభుత్వం ముందరకు పోతుంది. ఇప్పుడు ప్రజల నుంచి వచ్చేదాన్ని చెప్పడానికే కదా ఉన్నది. ఇప్పుడు మీరు చేయడానికి ఉన్నారు, వాళ్ళు తీసుకోనికి ఉన్నారు. నడిమిట్లున్న మా పని ఏంటిది? ఖరాబ్ చేసేటోని దొరకబట్టుర్రి. ఇటు వీళ్ళకు ఖరాబ్ ముచ్చట్లు చెప్పి నాశనం పట్టకుండా నిజంగా ప్రజలకు ఇట్లా సగమైన రుణమాఫీని ఇంకొంచెం ఉంటే కంప్లీట్ చేయమని అడుగుతున్నాడు, అది వాస్తవమే. గ్రౌండ్లో ఉన్నది పట్టుకో. రైతు భరోసా 3 ఎకరాలు ఇచ్చి మిగిలిన వాళ్ళకి వేయకపోతేవి, అది పట్టుకో. రేషన్ కార్డులు అంటే మొన్న అందరికీ ఇస్తారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మరి మొన్నదాకా రేషన్ కార్డు లేవు, అదొకటి దాటింది. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ముట్టాలి, అర్హత ఉన్న వాళ్ళందరికీ రాజీవ్ వికాసం రావాలి. కాబట్టి ఈ సమస్యలు చెప్పేటోళ్ళు ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాల్సిందే. చేయకపోతే భవిష్యత్తు మీరే చూస్తారు ఏం జరుగుతుంది అనేది.